బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో ఓడిపోయిన పాకిస్తాన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాకిస్తాన్ టెస్టుల్లో మెరుగ్గా రాణిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో భారత్తో తలపడుతుందని అందరూ భావించారు. మరొకసారి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఆడిన 9 మ్యాచ్ల్లో భారత్ 6 గెలిచింది. 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత్ ఖాతాలో 68.52 విజయ శాతం ఉంది. కానీ పాకిస్తాన్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. బంగ్లాదేశ్తో ఓటమి ఆ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది. ఈ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో 6 మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్ కేవలం 2 మాత్రమే గెలిచింది. 4 ఓడిపోయింది. దీంతో 30.56 విజయ శాతం మాత్రమే కలిగి ఉంది. అయితే ఈ ఛాంపియన్షిప్ సీజన్ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్కి చేరుతాయి. పాకిస్తాన్ ఈ జాబితాలో ఉండాలంటే మాత్రం అద్భుతం జరగాల్సిందే. ఎందుకంటే ఆ జట్టు ఈ సైకిల్లో ఇంకా 8 టెస్టులు ఆడనుంది. దాదాపుగా ఇందులో అన్నింటిలో గెలిస్తేనే ఆ జట్టుకు ఫైనల్ అవకాశాలు ఉంటాయి. అది ఇందులో 3 టెస్టులు ఇంగ్లాండ్తో, 2 టెస్టులు దక్షిణాఫ్రికాతో, 2 వెస్టిండీస్తో ఆడాల్సి ఉంటుంది. అయితే మిగిలిన బంగ్లాదేశ్తో 2 టెస్టు, వెస్టిండీస్తో 2 టెస్టులు మినహా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్లో మాత్రం గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ ప్రస్తుత ఫామ్ చూస్తే ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో పాకిస్తాన్ ఫైనల్ చేరడం దాదాపు అసాధ్యం. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడ్డం కుదరదు అనే చెప్పొచ్చు.